హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, మనం ఫస్ట్ కువైట్ విషయానికి వెళ్దాం. కువైట్ వెళ్తే కువైట్ నేషనల్ డే రోజున సో ఇది ఫైర్ వర్క్స్, ఈ టపాసులు పేల్చడం కానీ, వాటర్ గన్స్ యూజ్ చేయడం కానీ, సో వీటిని బ్యాన్ చేశారు. ఇటువంటి వాటర్ కూడా మేబీ ఇవేమి ఎక్స్పర్ట్స్ వాటర్ అనుకోండి, జస్ట్ ఒక అప్డేట్ ఇస్తున్నాను. తర్వాత సౌదీ వారు కూడా కువైట్ సిటిజన్షిప్ కావాలంటండి. కువైట్ యొక్క పౌరసత్వం కావాలని సౌదీ వాళ్ళు కూడా ఇల్లీగల్గా కువైట్ యొక్క సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తున్నారు. చూడండి, సౌదీ వాళ్ళు కువైట్ యొక్క పౌరసత్వానికి అప్లై చేస్తున్నారు. కువైట్ పౌరులకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో గవర్నమెంట్ తరఫు నుండి. నెక్స్ట్, కొందరంటే ఇతర పోలీసులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారండి. ఆ పోస్టులు చూసిన ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ పోలీసుల్ని డిస్మిస్ చేస్తారంట. చూడండి, ఆన్లైన్ ప్రాబ్లం పోలీసులు కూడా తప్పట్లేదు. సో సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో మనకి జద్దా టవర్ నిర్మిస్తున్నారు కదా. ఈ జద్దా టవరు వరల్డ్లో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందంటండి. సో హైట్లో కానీ దాని యొక్క ప్రత్యేకంగా డక్ ఉంటుంది, బయటకు వచ్చి చూసే డక్ ఉంటుందంటండి. సో ఈ అన్ని విషయాల్లో వాటిలో రికార్డ్ బ్రేక్ చేస్తుందంట జద్దా టవర్. నెక్స్ట్, సౌదీలో ఈ కరెన్సీ యొక్క సింబల్ అప్రూవ్ చేశారండి. అంటే చూసారా, పక్కన కనపడుతుంది కదా, ఈ సింబల్ అనమాట సౌదీ కరెన్సీ సింబల్. చూడండి, డాలర్కి ఒక సింబల్ ఉంటుంది, మన రూపీస్కి ఒక సింబల్ ఉంటుంది. అదేవిధంగా సౌదీ రియల్కి సింబల్ అనమాట. సో నెక్స్ట్, మొబైల్ ఫ్యూల్ స్టేషన్స్. సౌదీలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ ఫ్యూల్ స్టేషన్ ద్వారా ఈ పెట్రోల్, డీజిల్ అందిస్తున్నారు. నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫ్రీగా ఆల్కహాల్ శాంపిల్స్ ఇస్తున్నారంటండి. సో మరి ప్రమోషన్ కోసం దేనికోసం తెలియదు కానీ ఒక న్యూస్ వచ్చింది. ఎవరన్నా ఫ్రీ ఆల్కహాల్ తాగుంటే కొంచెం మంచి కాస్ట్లీ మందే, కొంచెం కామెంట్ పెట్టండి. తర్వాత, అబుదాబిలో ఆల్ఫాబెట్ కంపెనీ ఉంటే అలాంటిది శాలరీ టైంకి ఇస్తుందో తెలియచేయండి. తర్వాత, అబుదాబిలో సిగరెట్ బయట బహిరంగంగా సిగరెట్ కాల్చి ఆ సిగరెట్ డస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేసిన, ఆ మిగిలిపోయిన మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేసిన, ఉమ్ములు ఊసిన అటువంటి వారికి 4,000 dirhams ఫైన్ వేస్తారు, గుర్తుపెట్టుకోండి. వామన్ విషయానికి వెళ్తే పురుషులు మహిళలుగా డ్రెస్ నెయిల్ పాలిష్ వేసుకుని డ్రెస్ చేసుకుని మేకప్ చేసుకుంటే కనుక అటువంటి వారికి 300 రియాల్ ఫైన్, 1 year జైలు శిక్ష. తర్వాత, నాయిస్ పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ చేస్తున్న కొన్ని వెహికల్స్, అంటే 90 vehiclesని అధికారులు సీజ్ చేశారు. సో నెక్స్ట్, మస్కట్ మారథాన్లో వేల కొలది మారథాన్లో పరుగులు పెట్టారండి. పక్కన మీకు వీడియో రిస్పాన్స్ చూడండి, మారథాన్ జరుగుతుందన్నమాట, వేల కొలది పాల్గొన్నారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే ఒక వ్యక్తిని కారులో పెట్టి లాక్ చేసి చితక్కొట్టేసి, అంటే బాగా గాయపరిచి చితక్కొట్టేసి అతని దగ్గర 250 బీడీలు దొంగతనం చేశారంటండి. సో నైట్ టైం సింగిల్గా ఎవరన్నా నడిచి వెళ్ళే వాళ్ళు ఈ కొన్ని నిర్మానుష్యమైన ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సడన్గా కారు లాక్ చేసేసి గట్టి కొడేయారండి ఒక వ్యక్తిని. సో జాగ్రత్త, 250 బీడీలు దొంగతనం చేశారు. తర్వాత చూడండి, బెహ్రెన్లో వడగళ్ళ వాన పడుతుంది కొన్ని ప్రాంతాల్లో. సో బయటికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, 2020 పెళ్ళిళ్ళు జరిగాయంటే ఒకే ప్లేస్లో, బెహ్రెన్లో ఒకే ప్లేస్లో 2020 పెళ్ళిళ్ళు జరిగాయంట. ఎవరన్నా వెళ్ళారు ఈ పెళ్ళికి? సో ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో కొన్ని కంపెనీలు 3 నెలలకు ఒకసారి శాలరీ ఇస్తున్నాయంటండి. సో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు వెళ్ళే కంపెనీ ఎలాంటి కంపెనీ చూసుకొని చెక్ చేసుకోండి. మిత్రుడు కూడా కామెంట్లో పెట్టారు. అకామిడేషన్ కూడా ఇవ్వట్లేదంట. నెక్స్ట్, ఖతర్ అమీర్ గారు ఇండియా వచ్చారు కదండి మొన్న. సో ఖతర్ అమీర్ గారి సమక్షంలో ఎన్నో రకాల డీల్స్ అండి, ఇండియాకి ఖతర్కి మధ్య ఎన్నో రకాల డీల్స్ సైన్ చేశారు. సో జాబ్స్ విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, చాలా విషయాలు, ఈ ట్యాక్స్ల విషయంలో కానీ అట్లా చాలా డీల్స్ సైన్ చేశారు. ఇరు దేశాల ఒప్పందాలతో జాబ్స్ కూడా త్వరలో మన భారతీయులకు చాలా జాబ్స్ వస్తాయి, చాలా వీసాలు కూడా ఇష్యూ అవుతాయి. ఎటువంటి జాతి మత భేదం లేకుండా వీసాలు వస్తాయండి. హిందువులకు వీసాలు లేవు, సో క్రిస్టియన్స్కి లేవు. ఇలాంటివి అంతకుముందు గతంలో అనుకున్నారు కదా, అటువంటి అవన్నీ రూమర్స్ మాత్రం, అది ఏది నిజం కాదు. నెక్స్ట్, ఖతర్ ఎయిర్పోర్ట్లో ఆటో డ్రైవ్ వెహికల్ని ఇప్పుడు టెస్టులు చేస్తున్నారండి. ఆటో డ్రైవ్ అంటే డ్రైవర్ లేకుండా వెహికల్స్ నడుస్తాయన్నమాట ఖతర్ ఎయిర్పోర్ట్లో. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.